హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, షాపింగ్ వెళ్తున్నాము. చీరల షాపింగు మహాలక్ష్మి టెక్స్టైల్స్ మా ఊర్లో. చాలా రకాల చీరలు చూపిస్తున్నాము. మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ ఏదేది ఉన్నాయి, శారీస్ న్యూ మోడల్స్ అనేది కూడా చూపిస్తున్నాను. నిన్నైతే మనకి రాఖీ పౌర్ణమి కదా, రాఖీ పౌర్ణమికి చీరలు షాపింగ్ చేశాము. వీటిలో ఇక్కడ చాలా రకాల చీరలన్నీ చూపిస్తున్నాము. వీటిలో నేను 3 చీరలు తీసుకున్నాను. అది ఏంటి అనేది మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే కామెంట్స్లో పెట్టండి. అలాగే మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు రాఖీ ఫెస్టివల్ అనేది కామెంట్స్లో పెట్టండి. రాఖీ పండుగ అనేది ఎవరైనా జరుపుకోవచ్చు. దీన్ని మెయిన్గా రక్షాబంధన్ అంటారు. ఇక మీదట షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయని చెప్పాను కదా. చీరలు కానీ ఆడవాళ్ళకి సంబంధించినవి. అండ్ మన పుష్యమి నక్షత్రానికి మనం శారీస్ కొనొచ్చు, గోల్డ్ కొనొచ్చు. ఏవైనా కూడా అలంకరణ వస్తువులు శాస్త్రీయబద్ధమైనవి ఏదైనా కూడా కొంటే శుభప్రదం అన్నాం కదా. మన షాపింగ్ వీడియోస్ కూడా వాటికి సంబంధించినలాగా రిలేటెడ్ వీడియోసే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనం చిన్నప్పుడు ఉన్న డిజైన్స్. ఇవి లైన్స్గా. మా అమ్మవి అప్పట్లో ఎక్కువగా ఉండేవి ఇలాంటి శారీస్. సేమ్ ఇప్పుడు అవి మళ్ళీ ట్రెండ్ అయింది అలా అన్నమాట. ఫ్యాషన్లు అనేది మారుతూ ఉంటాయి, పాతవే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక్కడున్న చీరలన్నీ కూడా మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా, మనకి చీరలు చూడడానికి సింపుల్గానే ఉంటాయి, కానీ కాస్ట్ అయితే భారీగానే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ శారీ. ఇక్కడ చూస్తున్న కింద పరిచే వాటిలోనే నేను చీరలు కొనుక్కున్నాను. దాన్ని అయితే మీరు గెస్ చేయండి ఏవి అనేది. అలాగే మీకు ఈ చీరల్లో ఏది బాగా నచ్చింది అనేది కూడా తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఒక శారీ విషయంలో నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీలో మీ టేస్ట్ని బట్టి చీరలు బాగా సెలెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీటిలో ఏది శారీ బాగుంటుంది అనేది కూడా తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ చాలా రకాల చీరలు చూపిస్తున్నాము. ఇవన్నీ కూడా స్మూత్గా ఉంటాయి. అంటే మనకి హెవీ వర్క్ లేకుండా, మనం చీర కట్టుకుంటే ఎప్పుడప్పుడు మార్చేసుకుందాం అనేలాగా లేకుండా స్మూత్గా ఉండేలాగా ఉన్నాయి అన్ని చీరలు కూడా. మనము ఎక్కువ డే టైంలో కానీ నార్మల్గా పండుగలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ వర్క్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం భారీ వర్క్ ఉండే శారీస్ అన్నీ కట్టుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి రోజుల్లో ఇలాంటి శారీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇలాంటి సింపుల్వే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. దీనికి బ్లౌజ్ అయితే మనకి చిన్నగా వచ్చింది అని అడిగాను. అది డబుల్గా వచ్చింది అని చెప్పారు. ఇది గ్రీన్ కలర్. ఇదైతే 4000 కాస్ట్. ఎక్కువ అంటారా తక్కువ అంటారా? ఇక్కడ ఈ షాప్లో అయితే నా పెళ్ళైనప్పటి నుంచి కూడా, ఇది మా ఊర్లోనే ఉంది, పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఎక్కువగా కొంటూ ఉంటాం. మొత్తం మా ఊర్లో అందరూ కూడా ఇక్కడే ఎక్కువగా కొంటూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య నేను బెంగళూరులో అటు వెళ్ళినప్పుడు కొనేస్తూ ఉంటాను. చాలా రోజులైంది షాపింగ్ వెళ్ళి ఇక్కడ. ఇక రక్షాబంధన్ గిఫ్ట్గా మా తమ్ముడు మా అన్నయ్య ఇద్దరు కూడా వచ్చారు. దగ్గరుండి మేమే కొనిస్తాము, నువ్వే సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్ళారు. అయితే వంట ప్రోగ్రాంలో ఉన్నాను, వంట చేస్తూ ఉన్నాను. హాఫ్ వరకు అయి వచ్చింది వంట. మధ్యలో స్టాప్ చేసి పక్కనే కదా శారీస్ ఫస్ట్ కొనుక్కొచ్చేసి తర్వాత చేసుకుందామని వెళ్ళాము. మా మధుకైతే కూర్చొని టయర్డ్ అయిపోయాడు. తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయిందని చీరలు కొనుక్కొనేసి ఇంటికి వచ్చేసాము. వంట అంతా మధ్యలో ఆపేసానని చెప్పాను కదా. ఇక్కడ ఇంకా మా వాళ్ళందరూ సినిమా చూస్తూ ఉన్నారు. మధు చూసారా, నిద్రపోతున్నాడు. ఇంకా బోండా వేడిగా అయ్యిందని ఫస్ట్, ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఇది నేను తయారు చేసిన స్వీట్స్ ఆల్రెడీ సేల్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ కూడా చేసాము. సున్నుండలు, ఆంధ్ర స్పెషల్ సున్నుండలు, నేతి సున్నుండలు కూడా తయారు చేసాము. వీటితో పాటు వినాయక చవితి స్పెషల్గా కూడా పిండి వంటలు కావాలనుకునే వాళ్ళందరూ కూడా నైవేద్యంగా కూడా ప్రోడక్ట్స్ అనేది చేస్తున్నాము.
సో వంట అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ స్వీట్లు తినేసి తర్వాత ఫుడ్ తీసుకున్నారు. తర్వాత మనం 4 o'clockకి మీకు ముహూర్తం చెప్పాను కదా, ఎప్పుడు రాఖీ కట్టుకుంటే శుభప్రదమని. సో ప్రదోష కాలంలో కట్టాం రాఖీ. అంతవరకు కూడా నేను ఉపవాసం ఉన్నాను. ఇక నార్మల్గా ఇంట్లో పూజా ప్రాసెస్ అంతా కూడా చేసి ఫుడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ఇంకా మా మామయ్య గారు పైన ఉంటారు, లక్కీ ఉంటాడు, అందరికీ భోజనం సప్లై చేసి, ముగ్గు చూసారా, ఇది వరలక్ష్మి వ్రతం రోజు వేసింది. అస్సలు చెక్క చెదరలేదు. సో తొయ్యడానికి ఇష్టమే లేకుండా అలాగే ఉంచి గడప పైన మాత్రం వాటర్ సంప్రోక్షణ చేసి అలా వస్తూ ఉన్నాను. ఇంకా ఇది మిద్దె పైనకి వెళ్తున్నాము. మా మామయ్య గారికి భోజనం తీసుకువెళ్తున్నాను. ఇక్కడ చూసారా ప్లాంట్స్, అప్పుడు ఒకసారి మీకు చూపించాను కదా ఏ ప్లాంట్స్ కొంటే శుభప్రదం అని. అలాగే నేను ఇంటి దగ్గర షో ప్లాంట్స్ కొనుక్కున్నాను. కింద మాకు ఎండ సరిగ్గా రాదు కదా అని పైన ఉంచాము. అక్కడ మా మామయ్య ఉంటాడు, డైలీ వాటర్ పోస్తూ ఉంటాడు టైంపాస్గా. చెట్లు అయితే చాలా చక్కగా పెరుగుతున్నాయి. సో అలా అనిపించింది, ఇంకా కొన్ని ప్లాంట్స్ తెస్తే కూడా ఇక్కడ బాగా ఏపుగా పెరుగుతాయని ఐడియా వచ్చింది. బాగున్నాయి కదా ప్లాంట్స్. ఇంకా టైమింగ్ వచ్చేసింది, ముహూర్తం. రాఖీ కడుతున్నాము. సో రాఖీ అనేది మనము అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కట్టుకునేది రాఖీ పండుగ అనేది నేమ్ వచ్చేసింది. మనకి అసలు ఫెస్టివల్ పేరు రక్షాబంధన్. సో రక్ష కోసం కట్టుకొని ఒక బంధనం లాగా ఉండేలాగా, అందులోనూ మన బాండింగ్ అనేది ఇంకాస్త బాగుంటుంది అని పెద్దవాళ్ళు ఇలా నియమించారు. శుభప్రదంగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండి పౌర్ణమి గడియలు అనేది మనకి తెలుగు వాళ్ళందరికీ కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటాము. ఇక్కడ రక్ష వచ్చి మనము షాపుల్లో కొనే వాటికంటే కూడా ఇంట్లో మనం తయారు చేస్తాం కదా, 5 పోగులతో కానీ 9 పోగులతో కానీ చెప్పాను కదా. ఇంకా ఇదైతే మీకు పరిహారం కూడా చెప్పాను. శివునికి రాఖీ పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లం వాటర్తో అభిషేకం చేస్తారో చాలా చాలా శుభప్రదమని నేను కూడా చేశాను. దాన్నే తీర్థంగా అందరూ తీసుకున్నాము. శారీస్ అయితే ఏది తీసుకున్నానని చూపించలేదు కదా. ఒక చీర అయితే కన్ఫ్యూజన్లో ఉంది, అందుకే మీరు అందరూ కూడా మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో తప్పకుండా పెట్టండి. ఇంకా అలాగే మా హస్బెండ్కి కూడా కట్టాను. ఇక్కడ రాఖీ కాదు, రక్షాబంధన్ అని ఇంట్లో తయారు చేశాను. ఎక్కువగా ఎప్పుడూ చేస్తాను ఈ రోజున. వీడియో కంప్లీట్గా చూడండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కూడా కట్టుకోవచ్చు, కాకపోతే మా పిల్లలు మిస్ అయ్యారు ఈరోజు. సో ఈరోజు 3 సీట్లు. అందరూ జరుపుకోండి రక్షాబంధన్, ప్రతి ఒక్కరికి. ఇది మన ఇంట్లో మగవాళ్ళకి రక్షణగా మనం పూజలు చేస్తాము, ఉపవాసం ఉండి చేయాలి. అలాగే వాళ్ళు మనల్ని సంతోష పెట్టడానికి ఏదో ఒక చిరు కానుక, చీరే ఇవ్వాలని లేదు, ఏదైనా కూడా ఇవ్వచ్చు. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.